ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు TUWJ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న జర్నలిస్టులు అందరూ టార్గెట్ అవుతున్నారు. చాలా మందికి టార్గెట్గా మారుతున్నారు. అసలు ఎందుకు మారుతున్నారు? మీ అసోసియేషన్ ద్వారా ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? ఎలా మార్చబోతున్నారు సార్? టార్గెట్ అంటే నా దృష్టిలో ఏమన్నా అంటే డైరెక్ట్ అటాకా లేకపోతే ఏ రకమైనటువంటి టార్గెట్? అంటే ఒకప్పుడు జర్నలిస్టులకు విలువలు ఉండేవి, ఇప్పుడున్న జర్నలిస్టులకు విలువలు లేవు. ఏది పడుతుంది రాస్తున్నారు, ఏది పడుతుంది అంటున్నారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఏం ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు? వాస్తవానికి గతంలో ఉన్న జర్నలిజానికి ప్రస్తుతం ఉన్న జర్నలిజానికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే అప్పట్లో బీసీజే, ఎంసీజే లాంటి చదువులు చదివి తప్పనిసరిగా, లేదంటే కనీసం యూనివర్సిటీలో కాకపోయినా ప్రైవేట్ జర్నలిజం కాలేజీల్లోనన్నా ఈ రకమైనటువంటి జర్నలిజం వృత్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి, ఏ రకమైనటువంటి దానిలను తీసుకొని ముందుకు నడవాలి, జర్నలిజం ఏ రకంగా వృత్తిని ఏ రకంగా నిర్వర్తించాలి అనే విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి మరీ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడే ఒక మైక్ చేతికి ఇస్తున్నారు, కెమెరామెన్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ఏది పడితే అది అడగడం, ఏది పడితే అది టెలికాస్ట్ చేయడం, దేన్ని పడితే దాన్ని థంబ్నెయిల్స్ పెట్టేసి బయట మార్కెట్లో కుదలడం అనేటటువంటిది ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయినటువంటి అంశం. దీన్ని ప్రధానంగా అసలు నిజానికి చెప్పాలంటే మీకు ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. దేశంలోనే అత్యధిక జర్నలిస్టులు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి 2 తెలుగు రాష్ట్రాలే. ఎందుకంటే నేను దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఖ్య 23,000, ఆంధ్రప్రదేశ్లో అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఖ్య 16,000. అంటే ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 40,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. మీరు పక్కనున్న గుజరాత్కి వెళ్ళండి, అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఖ్య 1000. తమిళనాడుకి వెళ్ళండి, అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఖ్య 3,000. కేరళకి వెళ్ళండి, అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఖ్య 3,000. అంటే ఇలా చూసుకుంటే పక్క రాష్ట్రాలలో కేవలం స్టాఫ్ రిపోర్టర్లు గాను, లేదంటే సీనియారిటీ ఉండి జర్నలిజం చేసి పర్ఫెక్ట్గా ఉండేటటువంటి వ్యక్తులకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర ఏం చేసి ఉన్నామంటే తెలంగాణ అంటే ఇప్పుడే కాదు, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 16,000 అక్రిడేషన్లు ఉండేవి. ప్రాంతీయ గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోన పార్ట్ టైమర్లకు కూడా మనం అక్రిడేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా మీడియా అకాడమీ, తెలంగాణ ప్రెస్ అకాడమీ అప్పట్లో, ఇప్పుడు దాన్ని మీడియా అకాడమీ అంటున్నాం. మీడియా అకాడమీ ద్వారా శిక్షణ అనేటటువంటిది ఇప్పించడం జరుగుతుంది. కానీ శిక్షణ తరగతులకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది నేర్చుకుంటున్నారు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా అల్లంనారాయణ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలోని మొత్తం 10 ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రాల్లో 8,000 మంది జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు శిక్షణ తర్వాత ఒక పత్రం, అంటే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక పత్రాన్ని కూడా వీళ్ళు ట్రైన్ తీసుకున్నారు, వీళ్ళు 2 రోజుల శిక్షణ తరగతులకు హాజరైనారు, ఈ అనుభవజ్ఞులైనటువంటి వీళ్ళతో ఇప్పుడు కె శ్రీనివాస్ గారు లాంటితోన, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మల్లేష్ గారు, బుచ్చన్న గారు, ఇట్లా సీనియర్ జర్నలిస్టులతో ఏం చేసేవాళ్ళం అంటే ఒక ఫుల్ డే సెషన్లో వివిధ అంశాల మీద వార్తలు ఎలా రాయాలి, క్రైమ్ న్యూస్ ఎలా కవర్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక 2 రోజుల ప్రోగ్రామ్ ఆయా జిల్లా కేంద్రాల్లో ఇప్పించడం జరిగింది. కానీ ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, తర్వాత విన్న తర్వాత మర్చిపోతున్న వాళ్ళు ఎంతమంది? ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లనే ఈరోజు ఈ తరహా జర్నలిజం అనేటటువంటిది వెళ్తూ ఉంది. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి సహజంగానే. నీకు దాని పట్ల అవగాహన లేకుండా ఒక జర్నలిజం వృత్తిని ఎంచుకొని ముందుకు పోతే తప్పవు, తిప్పలు అనేటటువంటి తప్పవు. దాన్ని ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పుడున్న ప్రెస్ అకాడమీ కూడా, మీడియా అకాడమీ కూడా జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు పెడుతున్నారు. దాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఫ్రీ, అది ఫుడ్ కూడా పెడతారు, శిక్షణ తరగతులు నేర్పిస్తారు, శిక్షణ ఇచ్చిన అనంతరం ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కనీసం వాటినన్నా యూటిలైజ్ చేసుకోండి. ఏ రకంగా వార్తలు రాయాలి, ఏ రకమైనటువంటి వార్తలను కవర్ చేయాలి, కవర్ చేసేటప్పుడు ప్రత్యక్ష సాక్షుల కథనము ఏదో పెట్టండి. సొంత తెలివితో ఇక నేనే చూసేసిన కదా, అక్కడ యాక్సిడెంట్ అయింది, నేను చూసేసిన, నువ్వు చూసినంత మాత్రం చూసిన రాయడానికి వీల్లేదు. పోలీసుల కథనమో అది తీసుకో, లేదంటే అంటే విట్నెస్ కాదు కదా నువ్వు. ఒక జర్నలిస్ట్గా నీ బాధ్యత ఏంటి, నీ వర్క్ ఏంటి అని తెలుసుకున్నప్పుడే నీ యొక్క పరిధి తెలుసుకొని ముందుకు వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు రావు.
కానీ అట్లా చేయనప్పుడే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆ ఛానల్ కూడా తలనొప్పులు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ప్రస్తుతం. ఇక ఈ న్యూ మీడియా వచ్చిన తర్వాత అయితే ఈ తిప్పలు ఇంకా ఎవరు కూడా చెప్పాది లేదు. దాదాపుగా థంబ్నెయిల్స్ పెట్టేయడం ఎవరి చేతిలో వాళ్ళు ఉంటాయి. అంటే వందల కొద్ది పుట్టగొడుగు లెక్క ఛానళ్ళు వచ్చేసినాయి, పెట్టేస్తున్నారు. అసలు నియంత్రణ లేనటువంటి మీడియా ఏదైనా ఉందంటే అది న్యూ మీడియా. దీంట్లో వచ్చేటటువంటి వాళ్ళల్లో 90% మంది ఎలాంటి శిక్షణ లేకుండా వస్తున్న జర్నలిస్టులే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.